मैं रूपेश alias సతీష్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళి ఆశన్న. ఈ మధ్య మాకు వ్యతిరేకంగా అంటే మేము ఎట్లా బయటకు వచ్చినాం ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. మాకు వ్యతిరేకంగా పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు, దాంట్లో మా మీద చేసినటువంటి ఆరోపణ, దాని గురించి స్పష్టతని ఇవ్వడం కోసం ఈ వీడియోను మేము తయారు చేసి పంపిస్తున్నాం. మేము ఇక్కడ అందరం కలిసి మేము వచ్చినటువంటి వాళ్ళమంతా ఒకే దగ్గర ఉన్నాం. మొత్తం 210 మందిమి. మేము వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి కారణంగా మేము ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా సాధారణంగానే ఉంటూ మా పనులు మేము చేసుకుంటూ, ముఖ్యంగా ఆ స్టేట్మెంట్లో మమ్మల్ని మామూలుగా ఎవరిపైనా సీసీ స్థాయి వాళ్ళు, ఎడ్జెడ్సీ స్థాయి వాళ్ళు పోయినప్పుడు ఒక పరంపర లాగానే వాళ్ళను ద్రోహులు అని చెప్పి అనడము జరుగుతూ వస్తున్నది. ఆ మేరకు మేము తయారుగానే ఉన్నాం. అట్లాంటిది ఎలాగూ పార్టీ వైపు నుంచి ఆ మేరకు స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు మనం అంత ప్రతిక్రియ ఇవ్వాల్సినటువంటి, దీనికి ప్రతిక్రియగా మాట్లాడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు, మామూలుగా ఊరుకుందాం అనేటువంటిది అనుకున్నాం. కానీ దాంతోపాటు దానికి మించి ఈ మధ్య జరిగినటువంటి నష్టాలన్నిటికీ కూడా మేమే కారణం అని చెప్పనేటువంటి, అంటే ఒక రకంగా కోవర్ట్స్గా మేము పనిచేసినామని చెప్పనేటువంటి ఆరోపణ, ఏదైతే ఒక పెద్ద ఆరోపణ మా మీద చేస్తున్నారో, ఈ స్థితిలో మేము జవాబు ఇవ్వాలని చెప్పనేటువంటిది అనుకున్నాం. ఈ ప్రక్రియ ఎట్లా జరిగింది అసలు, ఇది ఈ బయటికి రావడం అని చెప్పనేటువంటిది, మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎలా జరిగింది, ఈ నిర్ణయం మేమంతా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటిది, అంటే సాయుధ పోరాట విరమణ చేయాలి, సాయుధ పోరాట విరమణ చేయాలి, వార్తలు శాంతి చర్చలు అని చెప్పినప్పుడు సాయుధ పోరాట విరమణ అనేటువంటిది April-May నెలలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు దాదా ఉన్నప్పుడే, అతని నాయకత్వంలోనే మేము చేసినటువంటి చేసినటువంటి ప్రయత్నం గురించి మీకు అంతా తెలిసిందే. అప్పుడు రూపేష్ పేరుతోటి నేను స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇంకా ఇతరత్ర చేసినటువంటిది మీకు తెలిసిందే. అప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఒకటి స్పష్టత ఉండాలి అందరికీ. ఇది చాలా వరకు గ్యాప్ ఉన్నది, లేదా కావాలని చెప్పనేటువంటిది చనిపోయినటువంటి కామ్రేడ్ బసవరాజు దాదా